హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చేసరికి సండే వ్లాగ్ అండి. సో నేను నిన్న తలకాయ కర్రీ చేశాను కదా, ప్రాసెస్ మీకు పోస్ట్ చేస్తానన్నాను కదా, ఆ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసరికి మనము అది తలకాయ కూర నీట్గా సాల్ట్ వేసుకొని కడుక్కోవాలి. సో కడుక్కున్న తర్వాత పక్కన పెట్టుకొని దాంట్లో ఉప్పు, కారం, కొంచెం పసుపు వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి వచ్చేసరికి మొత్తం కట్ చేసుకొని ఫస్ట్ ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఒక టమాటా, పచ్చిమిర్చి మొత్తం కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత వచ్చేసరికి మనం కలుపుకున్నది వచ్చేసరికి దాంట్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వచ్చేసరికి మనం 2 నిమిషాలు కుక్కర్ మూత పెట్టి విజిల్ లేకుండా దానికి రబ్బర్ ఉంటుంది కదా, అది లేకుండా ఉడకనిచ్చుకోవాలి. ఆయిల్లో మగ్గనిచ్చుకోవాలి. మగ్గిన తర్వాత వచ్చేసరికి మనం కొంచెం వాటర్ పోసుకొని దాంట్లో ఇంకా విజిల్ పెట్టాలండి. విజిల్ పెట్టిన తర్వాత ఒక 3-4 విజిల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ తీసి కుక్కర్ మూత తీసి మనము దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి, వెండి కొబ్బరి పొడి ఉంటుంది కదా, అది మనం మిక్సీ పట్టుకొని ఆ పొడి ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. తర్వాత వచ్చేసరికి ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మళ్ళీ ఒక 3 విజిల్స్ పెట్టాలి.